రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ బీఆర్ఎస్ 17 సీట్లలోనూ అభ్యర్థులను ప్రకటించి ప్రచారానికి సిద్ధం చేసింది. అలాగే కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపికపై మల్ల గుల్లాలు పడుతుంది. పెండింగ్ లో ఉన్న 8 సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయడం ఆ పార్టీకి కత్తి మీద సాములా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతమైతే మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కే పరిస్థితులు ఉండడంతో టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. అయితే సామాజిక సమీకరణాలు, ఆర్థిక పరిస్థితి, స్థానికంగా నేతల నుంచి అందే సహకారం, సర్వేలు, ఇతర అంశాల ఆధారంగా కసరత్తు కొనసాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చిన రంజిత్ రెడ్డి, పట్నం సునీత, మహేందర్ రెడ్డి, దానం నాగేందర్ తో పాటు గడ్డం వంశీకృష్ణకు టికెట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు పలువురు తప్పుపట్టడంతో పెండింగ్ సీట్లలో అభ్యర్థుల ఎంపిక పార్టీ నాయకత్వానికి మరింత సవాల్గా మారింది. అయితే 1-2 మినహా మిగిలిన సీట్లకు అభ్యర్థుల ఎంపికపై తర్జన భర్జనకు రేపు తెరపడవచ్చు అని తెలుస్తోంది. తెలంగాణతో సహా పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ రేపు ఢిల్లీలో సమావేశం కానుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ భేటీలో 6-7 సీట్లపై స్పష్టత వస్తుంది అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ నాయుడు తెలుసుకుందాం. సిద్ధార్థ్, దీనికి సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, రేపు ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. 8 స్థానాలపై కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే 2 దఫాల్లో కలిపి 14 కొన్ని స్థానాలని చేయించారు. ఇక 8 స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు కొనసాగుతుంది. రేపు సాయంత్రం వరకు 8 స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ 8 స్థానాలకు గతంలో కూడా ఏకాభిప్రాయం రాలేదు. అయితే మెల్లిమెల్లిగా స్క్రూటనైజ్ ఇస్తున్నారు. వాటిపై స్పెషల్ ఫ్లాష్ సర్వేలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే 5 స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఇక మిగతా 3 స్థానాలు ఖమ్మం, భువనగిరి, నిజామాబాద్ స్థానాలపై కాంగ్రెస్ నేతలు కుస్తీ పడుతున్నారు. రేపటిలోగా అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు రాత్రి గాని, ఎల్లుండి ఉదయం గాని పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లోకి ఎలా వెళ్ళాలి, ప్రచారం ఏ విధంగా చేయాలనే అంశానికి సంబంధించి కూడా చర్చిస్తా ఉన్నారు. దాంతో భాగంగా పార్లమెంట్ పరిధిలో పార్లమెంట్ వారిగా రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు పార్లమెంటు స్థానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ రోజు రేవేళ్ల పార్లమెంట్ పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దాంతో పాటుగా ఏప్రిల్ మొదటి వారంలో కుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ చేయడానికి ప్లాన్ చేస్తా ఉంది. ఈ సభ ఏ విధంగా నిర్వహించాలి, ఎవరెవరు ఇన్ఛార్జీలు ఉంటారు, ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకుంటారు అనే అంశానికి సంబంధించి కూడా ఈ సమీక్ష సమావేశాల్లో రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే ఈ అభ్యర్థులకు సంబంధించి 9 మందిని డిక్లేర్ చేశారు. మిగతా 8 మందిని డిక్లేర్ చేయాల్సి ఉంది. దాంట్లో 5గురికి 5 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరింది. మిగతా 3 స్థానాలకు సంబంధించి కసరత్తు కొనసాగుతుంది. ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది, మిగతా వారందరూ కలిసి పని చేయాలి అనే దీప్దాస్ నుంచి వాళ్ళకు గైడ్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. మొత్తానికైతే రేపు జరగనున్నటువంటి సిఈసీ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం, డిప్యూటీ సీఎం, సిఈసీ సభ్యుడిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరవుతారు. రేపు సాయంత్రం వరకు కాంగ్రెస్ తెలంగాణకు సంబంధించిన అభ్యర్థుల ఫైనల్స్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది.